అందరికీ నమస్తే. బీసీ కులగణన సర్వే రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అందరనే మాట ఏంటంటే 2014లో కేసీఆర్ చేసిన ఎస్కేఎస్ సర్వే, సకల కుటుంబ సర్వే, సకల జన సర్వే ఉంది కదా, ఆ సర్వే బాగుంది, ఈ సర్వే బాగాలేదు, అదే నిజం, ఇది అబద్ధం అనే కాడ అందరూ చెప్తూ ఉన్నారు. అసలు అప్పుడు ఆ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఏముంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఈ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఏం తేడా ఉంది, అప్పటికి ఇప్పటికి ఏంది డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నా ఎక్స్ప్లెనేషన్ చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అయితే చూస్తున్న వాళ్ళు చూసి వదిలేస్తున్నారు, దయచేసి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి, యాక్టివ్గా ఉంటే మనకు కొంచెం బలంగా ఇంకా వీడియో చేసే అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ మన సిగ్నల్ టీవీ మీద కూడా పడుతున్నారు, మన సిగ్నల్ టీవీ కూడా రిపోర్ట్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన వీడియోలు ఊరూరా పోతున్నాయి, చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు, గ్రామాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీ వీడియో చూసినాం ఇట్లా ఉంది అట్లా ఉందని కొన్ని సజెషన్స్ చేస్తున్నారు, నేను మార్పులు చేసుకుంటున్నా. దయచేసి మీ సపోర్ట్ కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి పోదాం. ఒకటి, ఇది కులగణన సర్వే. కులగణన సర్వేనని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. ఇది ఎవరో ఎక్కడనో దొరికిందో, లేకపోతే ఏదో మార్కెట్లో దొరికిందో, వాట్సాప్ యూనివర్సిటీలో దొరికిందో కాదు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వాళ్ళు కేసీఆర్ చేసిన సర్వేలో ఏముంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఏముంది, ఎందుకు బీసీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తగ్గినరు, ఓసీల పరిస్థితి ఏంది అనే విషయాలను పూర్తిగా వాళ్ళు ఈ రిపోర్ట్ ద్వారా బయటపెట్టినారు. ఎస్సీలు ఇది 17/8/2024, అంటే అప్పుడు 2014 ఆగస్టులో చేసిన సర్వే. ఇది 18% ఎస్సీలు ఉన్నారు. మొత్తం ఫిగర్ కూడా ఉంది, 63,60,158 మంది ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు వచ్చే వరకు 61,84,319 మందే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 2 లక్షల మంది తగ్గిపోయినారు. పర్సెంటేజ్ 18% వచ్చింది, 17.43% వచ్చింది, అంటే -1,75,839 మంది తగ్గినరు. అంటే పాపులేషన్ తగ్గుతుంది, పెరుగుతలేదు, అదే అర్థం చేసుకుందామా. ఎస్సీ పాపులేషన్ తగ్గింది. ఎస్టీలు ఇక్కడ వస్తే 36,02,288, 10% ఉన్నారు. ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు పెరిగినరు, 1,00,000 మంది పెరిగినరు. 37,05,529, 10.48% ఎస్టీలకు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీల పర్సంటేజ్లు కొంత అంత అటు ఇటు చూస్తే కొంత కరెక్టే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ అంతా కూడా రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి ఆ సెన్సస్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ లెక్కల విషయంలో ఉంటుంది. కాబట్టి సెన్సెస్ అవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ అమల్లో ఉంటాయి రాజ్యాంగబద్ధంగా, కాబట్టి ఆ ఫిగర్స్ కొంచెం అటు ఇటు కరెక్టే ఉంటాయి. తర్వాత బీసీ కాడికి వద్దాం. బీసీ 1,85,000,65,61,856, 51% బీసీ వచ్చారు. వీరికి వచ్చే వరకు 1,64,09,179, 46.2525. ఎంత తేడా వచ్చింది? ఇక్కడనేమో 51% కనిపిస్తున్నారు, వీరికి వచ్చే వరకు 46.25%. ఎంత మైనస్ ఉంది? -21,52,677. అందరు ఇదే అడుగుతున్నారు, ఇంత తేడా ఎట్లొచ్చింది, ఇంత తేడా ఎట్లొచ్చింది, ఈ తేడాకు కారణం ఏంది? అంతకుముందు చేసినప్పుడు అంత ఫిగర్, యాక్చువల్గా అందరూ కోరుకుంటున్నది కూడా అదే కదా, కరెక్ట్ ఫిగర్ రావాలి, బీసీలకు 42% వీళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ప్లస్ ఈ విద్యా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్స్ అమలు కావాలని కదా. ఇక్కడ చూడండి 21 lakhs తేడా వచ్చింది. తర్వాత ముస్లిమ్స్ 46,25,062, 13% ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతే ఉన్నారు, కాకపోతే -1,66,000 మంది ఉన్నారు, 12.56%, అంటే 4% డిఫరెన్స్ వచ్చింది, తగ్గినరు. ముస్లిం జనాభా కూడా తగ్గుతుందా, లేకపోతే ఈ ముస్లిమ్స్ని తీసుకుపోయి బీసీలో కలిపేసిండ్రా? ఇప్పుడు అట్లా వేస్తే ఒకవేళ ఈ ముస్లిం జనాభా ఇక్కడ 13% వచ్చిండ్రు, ఇక్కడ 51% వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడ తగ్గింది ప్లస్ ఇక్కడ తగ్గింది, ఇదేం తేడా? ఒకవేళ అనుకుందాం మనం, ఈ ముస్లింలో ఉండే బీసీలు ఉంటారు కదా, వాళ్ళకి బీసీ ఈ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళంతా దూదేకులు, పింజారి వాళ్ళు, తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని కింద ఉండే ముస్లిమ్స్లో అణగారిన వర్గాలు వాళ్ళు ఒకవేళ వాళ్ళు బీసీ ఈలకు పోయిన అనుకుందాం, బీసీ ఈలకు పోతే ఇది పెరగాలి, లేకపోతే వాళ్ళు పోలేదంటే ఈ ముస్లిమ్స్లో ఉండాలి. ముస్లిమ్స్ తగ్గిందంట, బీసీలకు తగ్గిందంట, ఇది ఎట్లా నమ్మాలి? బీసీలు తగ్గితే ముస్లిమ్స్ పెరగాలి, ఎందుకంటే వాళ్ళు బీసీ ఈ కేటగిరీలో లేకుండా ఆ కేటగిరీలో ఉండాల్సిన వాళ్ళు వచ్చి ముస్లిమ్స్లో ఉన్నారు అని, వాళ్ళు ఇంకా బీసీలకు పోలేదు అని. లేకపోతే ముస్లిమ్స్ పెరగాలి, వాళ్ళు బీసీలో ఉన్నారని, లేదా తగ్గాలి, బీసీలో చేరితే వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి సర్టిఫికేట్ కనుక తీసుకుంటే అది పెరగాలి. అది పెరగలేదు, ఇది పెరగలేదు, అది పెరగలేదు.
దీనికి అర్థమైంది, ఎక్కడ తేడా వచ్చింది? అందరు అడిగే క్వశ్చన్ ఇదే. ఇంటలెక్చువల్స్ ఫోరం వాళ్ళు ఉత్తగా ఇవ్వలేదు కదా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం టైంపాస్కి ఏమి ఇవ్వలేదు. అదర్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ 8%, 8% ఎంత 31,29,160 మంది పాపులేషన్ ఉన్నట్టుగా 2014లో చెప్తున్నారు. వీటికి వచ్చేవరకు ఒకటేసారి 47,19,115 మందికి వచ్చిండ్రు, 13.31%. చాలా పెరిగింది. ప్లస్ ఎంత పెరిగిండ్రు? ప్లస్ 15 lakhs, ప్లస్ 15,89,955, 15 లక్షల మంది పెరిగినట ఓసీలు. ఇక టోటల్గా చూస్తే 3,63,95,896 మంది అప్పుడు పాపులేషను. ఇప్పుడు పాపులేషన్ కూడా తగ్గిందట. తెలంగాణలో పాపులేషన్ తగ్గుతుందా అంటే జనాభా సంఖ్య తగ్గిపోతుందా? తెలంగాణలో పెరుగుతున్నామా? 3,54,57,542 మంది ఉన్నారంట. మొత్తం దగ్గర 9,18,242 తేడా వచ్చింది. దగ్గర 10 లక్షల మంది తేడా ఉన్నారు. ఇంకా హిందూ బీసీ 51% అంట. హిందూ బీసీలు 46.25% అంట. హిందూ బీసీలు తగ్గిర్రు. వీళ్ళ లెక్క ప్రకారం హిందూ బీసీలు 51% నుంచి 46.25%కి వచ్చారు. హిందూ బీసీలు తగ్గినట్టుగా ఇప్పుడున్న సర్వే చెప్తున్నారు. కేసీఆర్ సర్వేలో 51% ఉన్నారు. ముస్లిం బీసీ 10% ఉన్నారు, వాళ్ళేం పెరగలేదు. మరి ముస్లిం బీసీలు పెరగలేదు, బీసీ ఈ కేటగిరీలో ఉంటారు ముస్లిం బీసీలు పెరగలేదు, మళ్ళీ వీళ్ళు ఎట్ట తగ్గిండ్రు, ఈ బీసీలు ఎట్ట తగ్గిండ్రు? ఎక్కడ తేడా వచ్చింది? తర్వాత ఓసీ హిందూ 8% ఉన్నారు, తర్వాత ఓసీ హిందూ 13.31% అయినారు. జనాభా సంఖ్య ఒకటేసారి సగం 5% పెరిగిపోయింది. ఓసీ ముస్లిమ్స్ 3% ఉన్నారు, ఇంకా తగ్గిరంట, 2.48% తగ్గిరంట. ముస్లిమ్స్ మొత్తం మీద ముస్లిమ్స్ తగ్గిపోయినారని చెప్తున్నారు వీళ్ళు. అక్కడ ఓల్డ్ సిటీకి పోతేనేమో ఒక్కొక్క బండి మీద 4 ఎక్కి తిరుగుతున్నారు, ఒక్కొక్క బండి మీద 4. సరే, వాళ్ళ సంఖ్య, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకుంటే వాళ్ళు మనం అవమానించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికి కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లలు అనే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని పెంచుతున్నారు, ఇలా వాళ్ళకి చెప్తారు. కానీ ఎనీవే వాళ్ళకు ఆ సాంప్రదాయం ఉంది. పురాతన కాలంలో మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు కూడా మస్తు జనాభా, ఒకరికి 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు, కనీసం 3 4 ఉండేవాళ్ళు, 6 మంది 7 మంది ఉండేవాళ్ళు. దాన్ని అదే సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మొత్తం ఓవరాల్గా ఈ సర్వే చూసిన తర్వాత అసలు వీళ్ళు చేసిన సర్వే దేనికోసం చేసినారు, ఈ సర్వే లెక్కేంది ఏందనేది మాత్రం ఇప్పటిదాకా కూడా అర్థం కాలేదు. వాళ్ళు మొత్తం నోటు కూడా తయారు చేసిండ్రు. ఏం తయారు చేసిండ్రు? బీసీ మరియు ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా 15.89 లక్షలు ఎలా పెరుగుతుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. తర్వాత మునుపటి సర్వేలో ఓసీ జనాభా 11% ఉండగా ఇప్పుడు అది 15.79% అయ్యింది. ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల కోసం కాపాడడానికి ఇది జరిగి ఉండవచ్చు, లేదా ఇది కొంత డేటా ఎంట్రీ సమస్య కావచ్చు. వాస్తవ ఈడబ్ల్యూఎస్ పోటీ పరీక్షల్లో ఓసీల శాతం అనుబంధం బీసీ ప్రయోజనాల దృష్ట్యా డేటాను సరిచేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. 2014లో జనాభా సమగ్ర కుటుంబ సర్వే 3,63,95,768 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కోట్లు. అంటే 2011కు 14కు పెరిగింది, 3 సంవత్సరాలలో పెరిగినారు. దగ్గర 13 లక్షల జనాభా పెరిగింది తెలంగాణలో. కానీ వీళ్ళు చేసిన లెక్క ప్రకారం 2014కు 2024కు ఒకటేసారి చాలా తగ్గింది. చూసాం కదా మనం ఇప్పటిదాకా. ఎంత తగ్గింది? ఒకటేసారి 9 లక్షలు తగ్గిపోయినారు. మరి అదేట్లా సాధ్యమైందో తెలియదు. సర్వే బీసీ ప్రకారం జనాభా 21,52,677 తగ్గింది. ఈ క్వశ్చన్స్కు ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఏదో అసెంబ్లీ పెట్టినాం, నడుస్తుంది, తీర్మానం చేస్తాం, ఢిల్లీకి పంపిస్తాం, ఆ ఢిల్లీలో మీరు ఏమైనా కొట్టుకుంటారు, ఏమైనా సావండి, అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా ఏమైనా సీఎం కొద్దిసేపు క్రితమే ఒక చిట్చాట్ కూడా వేసింది దీని గురించి. ఇట్లాంటి తేడాలు వచ్చినాయి కదా, దీని మీద ఆయన చిట్చాట్ చేసిండు. మరి ఆ చిట్చాట్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నా కూడా నాకు కూడా అర్థం కాలేదు. 56% బీసీలు ఉన్నారు. అంటే వీళ్ళు బీసీ కేటగిరీలు ఉన్నారు కదా ముస్లిమ్స్, వాళ్ళని కూడా తీసుకొచ్చి కలిపేసిండు 10%, 46 + 10% కలిపేసిండ్రు. 17.5% ఎస్సీలు. మొత్తం 73.5%గా ప్రజల సమస్యలు పరిష్కారమైనట్టు, శాశ్వత పరిష్కారం లభించిందంట. మొత్తం 73.5%, 73.5% తెలంగాణ ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిపోయిందంట. వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేసిండు. ఢిల్లీకి పంపించేస్తే ప్రధాని మీద ఒత్తిడి పెడుతుందంట. అంటే వీళ్ళు ఇచ్చే హామీలు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు మాత్రం అమలు చేయాలన్నా. అంటే హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఏమవుతుందో? 42% రిజర్వేషన్, 42% ఇచ్చినాక సర్పంచ్ ఎలక్షన్స్, 40% ఇచ్చినాక లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నారు. ఇప్పుడు ప్రధాని 3 మీద భారం వేస్తారంట. పోయి కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణకి వెళ్ళిస్తున్నాం, దేశమంతా ఫాలో అవుతుందంట. ఇది దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. దేశంలో ఇది మొదటిసారి కాదు. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు, నంబర్ ఆఫ్ అబద్ధాల్లో ఇది పచ్చి అబద్ధం. వీళ్ళు ఎప్పుడో పోయిన సంవత్సరమే మనకు ఫిగర్లు వచ్చినాయి. బీహార్, కర్ణాటక ప్రభుత్వం కూడా చేసింది, పక్కన వీళ్ళ గవర్నమెంటే ఉంది. ఏవి అమలు చేయాలి, ఆ గవర్నమెంట్ అమలు చేయలేకపోయింది, కర్ణాటక గవర్నమెంట్ అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా సేమ్ డ్రామా స్టార్ట్ చేసింది. తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మధ్యవర్గ ఉపసంఘం వాళ్ళు ఫాలో అవుతారంట. అది ఫాలో కావాల్సిందే. దాని కూడా సెంట్రల్కి పంపిస్తే
నవ్వుకుంటారు దీంతోనన్నా. 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చా, 33% ఇచ్చారంట అసెంబ్లీ ఎలక్షన్స్లో. జనం మర్చిపోతారని అనుకుంటారు బహుశా. అసెంబ్లీలో ఎన్ని సీట్లు వచ్చిండ్రో తేల్చే ప్రయత్నం అయితే చేయాలి మనం. ఇది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే మీరు పోయి డాటా పోయి చూడండి, వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్స్ చూడండి. 2023 డిసెంబర్ మొన్న ఎలక్షన్ జరిగింది నవంబర్ 30న, వీళ్ళు 34 సీట్లు ఇస్తామన్నారు. అసలు వీళ్ళు ఇంకా రాయపూర్లో ఒక పెద్ద తీర్మానం చేసిండ్రు, జనాభా దామాషా టికెట్లు ఇస్తామని మోసం చేసిండ్రు. అప్పుడు కూడా 34 సీట్లు ఇస్తామని చెప్పి 23 సీట్లు ఇచ్చారు. ఈ 23 సీట్లలో 6 సీట్లో 7 సీట్లో ఓల్డ్ సీట్లే ఇచ్చారు. అవి గెలిచేది లేదు, పిచ్చేది లేదు. వీళ్ళు ఇచ్చింది 16 సీట్లే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మేము 33 సీట్లు ఇచ్చామంటే జనం మర్చిపోతారు, ఎవరు గుర్తుంచుకుంటారు, మనం ఏం చెప్తే అదే నడిచిపోతుంది అనేది ముఖ్యమంత్రి భావన ఉండొచ్చు బహుశా. ఇంకా బీసీ రిజర్వేషన్లు కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేసినాము, అదే చేసిరంటే చేసినాం రామన్న, మేము చేసినాం, పంపించేసినాం, అయిపోయింది, మా పని అయిపోయింది. మాకు నేనంటున్నా బీసీల మౌత్గా చెప్తున్నా నేను. మీరు మోడీకి పంపించుకుంటారా, ట్రంప్కి పంపించుకుంటారా, ఇంకెవరికైనా పంపించుకుంటారా, సంబంధం లేదు. మీరు 40% అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు అమలు చేయాల్సిందే. మీరు మళ్ళీ మేము మోడీకి పంపించినాం కాబట్టి ఆయన చేస్తాడు, లేకపోతే సోనియా గాంధీ పంపించేసాం ఆమె చూస్తుంది, ఇవద్దు. మీరు అమలు చేస్తామన్నారు, అమలు చేయాలి. ఈ 2 సర్వేలు ఎంత తేడా వచ్చింది జనాభా లెక్కలు, ఇవి ఎవరు చెప్పాలి, ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఎందుకు తక్కువ వచ్చింది? జనాభా తగ్గుతుంది తెలంగాణలో. రేషన్ కార్డుల సంఖ్యనేమో పెరుగుతుంది, జనాభానేమో తగ్గుతుంది. ఓట్ల సంఖ్య పెరుగుతుంది కానీ జనాభా సంఖ్య తగ్గుతుంది. ఇవన్నీ జిమ్మిక్కులు, పొలిటికల్ జిమ్మిక్కులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.